సో ఫైనల్లీ రామాయణ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. చెప్పిన డేట్ గా చెప్పిన టైం కి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ రియాక్షన్ లోకి వెళ్లే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అండ్ ఇక ముందుగా ఓ మాట చెప్పుకోవాలి, మన దగ్గర ఏమైనా గ్రాఫిక్స్ రిలేటెడ్ మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే మనైతే మన టేఫీ యువత ఒక వ్యక్తిని అయితే బాగా గుర్తు చేసుకుంటారు. ఆయన ఎవరో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఆయన గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి రామాయణ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ గ్లిమ్స్ చూసాక మరి గ్రాఫిక్స్ బట్టి మరి ఆయన మళ్ళీ ట్రోల్ చేస్తారో లేదో మరి ముందు అయితే చూద్దాం. అండ్ ఇక లేట్ చేయకుండా గ్లిమ్స్ మీద మనం రియాక్ట్ అయిపోదాం. సో గ్లిమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్. రామాయణ అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ. ఓకే రామన్న సరే రావణాసుడు పడిపోయింది. ఓకే పుష్పక విమానం. ఇది పుష్పక విమానం అంటే కొంతమంది ఉంటారు గబ్బులని తీసుకొస్తారు. ఎంతనా అంతే గ్లిమ్స్ అయితే. Home, you're coming to my room. Home. Come. ఓకే గ్లిమ్స్ అయితే చూసాను. గ్లిమ్స్ అయితే నిజంగా నాకైతే పెచ్చగా నచ్చింది. గ్లిమ్స్ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తున్న చెప్పు ప్యూర్ గూల్ బంప్స్ వచ్చి అండ్ ఇక గ్లిమ్స్ మొత్తం లాస్ట్ కి వచ్చేసరికి రావణాసురుడిని చూపించరేమో అని చెప్పి అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కాకపోతే బ్యాక్ సైడ్ అయితే పెట్టారు, కొంచెం ఫేస్ కూడా రివీల్ చేసినట్టు ఇంకా బాగుండేది. కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టి ఆ పుష్పక విమానం అయితే చూపించుకుంటూ గ్లిమ్స్ అయితే ఎండ్ చేశారు. అది కూడా నిజంగా ప్యూర్ గూల్ బంప్స్ వచ్చాయి. అండ్ మరి చూద్దాం, ఇదైతే రాముడి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపించారు గ్లిమ్స్ మొత్తం. అండ్ నెక్స్ట్ రావణాసుడి పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారేమో, మనం అయితే వెయిట్ చేద్దాం దానికోసం అయితే. అండ్ ఇక ఈ గ్లిమ్స్ లో ఒక్కొక్క షాట్ అసలు గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే ఏమన్నా చిన్నది నాకైతే ఆ మాన్స్టర్స్ ది రాక్షసుడి చూసుకుంటే ఏదో చిన్న వీడియో గేమ్ అనిపించింది, కానీ అది కొంచెం ఆ ఫేస్ కానీ అదంతా మూవ్మెంట్ కానీ అది అలా అనిపించింది. కానీ మిగతాదంతా నాకైతే గ్లిమ్స్ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ మనందరికీ తెలిసిందే ఈ రామాయణ మూవీని 2 పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అయితే ఈ దీపావళి 2026 కి అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చే సంవత్సరం 2027 కి అయితే రిలీజ్ చేయబోతున్న విషయం ఆల్రెడీ మూవీ టీం అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఫస్ట్ పార్ట్ చూసుకుంటే మనకి రాముడి జననం నుండి అండ్ వనవాసం చేసేదాకా అలాగా క్లైమాక్స్ లో ఆ ఫైట్ కి సంబంధించి ఒక్క షాట్ పెట్టి అలాగ ఆపేస్తారేమని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి పార్ట్ 1 ఇలా ఉంటుందని చెప్పి మరి చూద్దాం. మూవీ కోసం అయితే నాకైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. గ్లిమ్స్ చూసాక ఇంకా ఎక్స్పెక్టెన్స్ అయితే ఇంకా పెరిగిపోయింది నాకైతే. మరి చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. మరి గ్లిమ్స్ మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ రియాక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి రియాక్షన్ వీడియోస్, మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.